ఓపెనర్ అభిషేక్ శర్మ ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నాడు. జింబాబ్వే టూర్లో ఫ్లాప్ షో తర్వాత విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అభిషేక్ ఆటను ప్రత్యర్థి బౌలర్లు డీకోడ్ చేశారనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి టీ20 వరల్డ్ కప్ నుంచి యువ ఓపెనర్ ఇబ్బంది పడుతున్నాడు. మెగా ఈవెంట్ లో వరుసగా 3 మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడినా ప్రత్యర్థి బౌలర్లకు ఈజీగా చిక్కుతున్నాడు. జింబాబ్వేతో సిరీస్ లోనూ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. 3 మ్యాచుల్లోనూ బెస్సింగ్ ముజరవాని బౌలింగ్ లోనే పెవిలియన్ చేరాడు. 3 ఇన్నింగ్స్ల్లో కలిపి అభిషేక్ శర్మ చేసింది 11 పరుగులే. ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో సిరీస్ల్లోనూ యువ ఓపెనర్ గా పెద్దగా అంచనాలేమీ అందుకోలేదు. చివరి 10 ఇన్నింగ్స్ల్లో జస్ట్ 191 పరుగులే సాధించాడు. టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ 2లో ఉన్నా అందుకు తగినట్టుగా ఆడలేకపోతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లో విఫలమైన సంజు శాంసన్ పై సెలెక్టర్లు ఇప్పటికే వేటు వేశారు. జింబాబ్వేతో టూరుకు ఎంపిక చేయలేదు. జింబాబ్వేతో సిరీస్ లో వైభవ్ సూర్యవంశీతో కలిసి అభిషేక్ ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. కానీ టీమిండియాకు శుభారంభాలు ఇవ్వలేకపోయాడు. అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను నిలిచాడు. ఒక ఓపెనర్ గా టీనేజర్ సెటిల్ అయినట్టే అని మాజీలు అంటున్నారు. మరో ప్లేస్ కోసం మాత్రం అభిషేక్, సంజు శాంసన్ మధ్య పోటీ ఉండొచ్చంటున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలి అనుకుంటే శాంసన్ కు మళ్లీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. కాకపోతే జట్టులోకి రావడం సంజు కష్టపడాల్సిందేనంటున్నారు. అభిషేక్ శర్మ పూర్ ఫామ్ పై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. అభిషేక్ ఆటలోని వీక్ పాయింట్లను, ప్రత్యర్థి బౌలర్లను పట్టేశారన్నాడు. ఎలా కట్టడి చెయ్యాలో తెలుసుకున్నారన్నాడు. అభిషేక్ కు సంబంధించి సెలెక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందేమో అన్నాడు. సంజు శాంసన్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనిపిస్తోందన్నాడు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ ను తప్పించడంపై దుమారం రేగుతూనే ఉంది. 3-4 మ్యాచ్ల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జట్టు నుంచి తప్పిస్తారా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అభిషేక్ కూడా పెద్దగా ఆడిందేముందని ఫైర్ అవుతున్నారు. అభిషేక్ విషయంలో ఒకలా, శాంసన్ విషయంలో మరోలా నిర్ణయాలు తీసుకుంటారా అని నిలదీస్తున్నారు. అయితే వైభవ్ ఎంట్రీ తర్వాత అభిషేక్ శర్మ, సంజు శాంసన్ పై ఒత్తిడి పెరిగిందన్న వాదన వినిపిస్తోంది.